మోడీ వేములవాడకు వస్తే ఆలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తారు అనుకున్నాం, కానీ వేములవాడ రాజన్న ఆలయానికి ₹1 కోటి కాదు కదా, ఒక కోడిని కూడా ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మోడీపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల్ రాజేంద్రరావును బలపరుస్తూ సిపిఐ పార్టీ సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని అన్నారు. పైకి శ్రీరామ్, లోపల రిజర్వేషన్లకు రామ్ చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిపిఐ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నది. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి ముందుకు పోతూ ఉంటుంటే చిన్న చిన్న అంశాలను లెక్కకు తీసుకోవద్దని వాటి సందర్భంగా కోరుతున్నాం. ఏ పొద్దున ఇలా ప్రజాస్వామ్యంలో 30 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చింది. ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఎత్తేసి ఊపర్ జై శ్రీరామ్ అందరు రిజర్వేషన్కు రామ్ అని రిజర్వేషన్లకు ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కాపాడుకోవాల్సిన ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వేములవాడ ₹1 కోటి అనేది ఎత్తనుకుంటే ₹1 వేలే, కోడేరు కూడా తెలియదు. వేములవాడ ఒక కోడేరు అనేది ఇస్తారు, దాని వల్ల కోడేరు ఇస్తారు వేములవాడ రాజన్నకు అది కూడా తెలియదు. దక్షిణ కాశీలో ₹1 కూడా వేయలే. ఇది పరిస్థితి అమ్మా. ఇంటింటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది మనమే నిలబడ్డ వరకు చెయ్యండి. రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సర్పంచులు లేదా మండల ఎంపీలు జడ్పీసీ వస్తాయి. మనం అప్పుడు కూడా మనం కాంగ్రెస్ పార్టీ మనం కలిసి మనకి ప్రయత్నం చేయడానికి సమరం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వారి సహకారం తీసుకుందాం, మనం కూడా సహకరిద్దాం. మరి మనం బలోపేతం అవుదాం. ఇక్కడ మళ్ళీ వేరే బీజేపీకి టీఆర్ఎస్కి స్థానం లేకుండా చేయాలంటే మనం ఇప్పుడు వెలిచాల రాజేంద్రరావు చేతి గుర్తు పైన భారీ మెజార్టీ ఓటించి గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆడ నరేంద్ర మోడీ డేంజర్. మళ్ళీ గెలిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉండదు, ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ ఉండదు, మన మీటింగ్లు పెట్టడానికి హక్కు ఉండదు. అందుకనే మళ్ళీ అందులో ఆయన కార్పొరేట్ అనుకూలం, మరి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం, మన్వాద సిద్ధాంతం అమలు చేసినోడు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు. ఇక టీఆర్ఎస్కు సంబంధించి చెప్పనక్కర్లేదు. మనకంతా నష్టం చేసింది కాబట్టి మరి భూముల కాడ సమస్యల కాడ అనేక ధరని పోటీలు తెచ్చి ఇబ్బంది పెట్టారు. కాబట్టి మనం టీఆర్ఎస్ ఓడించాలా. ఇక మరి మన మంత్రి గారు ఇక్కడ ప్రాతినిధ్యం చేస్తారు కాబట్టి భారీ మెజార్టీ ఉత్సవాలు వచ్చింది. 7 నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువ మెజార్టీ తెచ్చింది హుస్నాబాద్ నియోజకవర్గం అనే భావాన్ని తీసుకొచ్చిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ